అతనికి ఒక హిమాలయ పర్వతాల దగ్గర టిబెట్ దగ్గర ఒక పెద్ద గురువు ఉంటారు. ఆయన ఎలా పవర్స్ ని సంపాదించవచ్చు అని చెప్తారు అని విన్నాను. అయితే అతనిపై నమ్మకంతో చాలా కష్టమైన యాత్రని కూడా చాలా ఈజీగా అతను వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్తాడు. గురువు దగ్గర వెళ్ళిపోయి అతను చెప్తాడు అనమాట, నాకు మనసుని కంట్రోల్ చేసుకోవాలి, నా మనసులో నాకు సూపర్ పవర్స్ రావాలి అని, ఎక్స్ట్రా పవర్స్ నాకు కావాలి, దాన్ని ఎలా నేను పెంపొందించుకోవాలి. అయితే అతను చెప్తాను అనమాట, నేను నీకు ఒకటే మంత్రం చెప్తాను, ఆ మంత్రంని నువ్వు ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ సింపుల్, కానీ ఆ మంత్రాన్ని నువ్వు రోజంతా దాన్ని జపం చేయాలి అని అంటారు అనమాట. ఓకే, చాలా ఈజీ మంత్రం కూడా, కేవలము భగవంతుడికి ఒక నామం ఉంటుంది అనమాట, ఒక నేమ్ ఉంది, దాన్ని కంటిన్యూస్ గా మనసులోకి తీసుకురావాలి, ఇంకేం చేసేది లేదు, తీసుకొస్తూ ఉంటే పవర్ వచ్చేస్తుంది. సరే చేసేస్తాను అనుకుంటా. అయితే అతను అంటాడు అనమాట, కండిషన్, నువ్వు చేసినప్పుడు కోతిని మాత్రము నువ్వు గుర్తు తెచ్చుకోవద్దు అంటాడు. అతను అంటాడు అనమాట, నేనెందుకు గుర్తు తెచ్చుకుంటాను కోతిని, నాకు అసలు అవసరమే లేదు గుర్తు తెచ్చుకోవడం అని అతను అంటాడు. సో అతను మెడిటేషన్ లో కూర్చుంటాడు. కూర్చొని ఎప్పుడైతే ఆ మంత్రం జపిస్తాడో అతనికి ఆ జపించిన టైం అంతా పోతే గుర్తుకొస్తుంది, ఇంకేది రాదు. అతను చాలా డిస్టర్బ్ అయిపోతుంటాడు అనమాట, ఎవ్రీ టైం పోతిదే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. దీంతో మనకి ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది మీకు ఎవరైనా చెప్తారా? ఏం తెలుస్తుంది? ఏది వద్దంటే అదే జరుగుతుంది. అయితే మనము ఏది వద్దంటామో అదే మనసు ఆలోచించాలి అని అనుకుంటుంది అనమాట, అదే చెయ్యాలని అనుకుంటుంది. అందుకే చూడండి, ఎవరికైనా మీరు ఏదైనా చెప్పారనుకోండి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండాలంటే వెంటనే వాళ్ళకి చేయబుద్ధి కాదనమాట కదా, వెంటనే యాక్షన్ లోకి తీసుకురావడం కాదు. అంటే ఏదైతే వద్దనుకుంటామో అదే మనసు లోపలికి వస్తూ ఉంటుంది. అంటే మనసుని ఇక్కడ మనము సప్రెస్ చేయకూడదు, మనసుని మనము ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. మనసు ఎలా అంటే అలా వింటది, కానీ మనం క్రియేట్ చేసే థాట్స్ పైనే ఉంటాయి. మీ లైఫ్ ని, మీ కెరియర్ ని మీకు ఎలా కావాలంటే అలా మీరు తీర్చిదిద్దుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా సాధించవచ్చు. కేవలం మీ మనసుని మీరు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట కదా, మీ మనసుని మీరు కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా కావాలంటే దానికి అలా మీరు తీర్చిదిద్దుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, మనసులో వచ్చే సంకల్పాలు ఏవైతే ఉంటాయో, థాట్స్ ఏవైతే ఉంటాయో, అవి ఎక్కడి నుంచి క్రియేషన్, ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనసులో వచ్చే సంకల్పాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను ఇలా ఉండాలి, ఇలా మార్నింగ్ లేవాలి, నేను ఈ పనులు చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా నా బిహేవియర్ ఉండాలి, ఇలా నా బట్టలు ఉండాలి కదా, ఇలా నేను లైఫ్ లో ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో, నా ఇల్లు ఈ విధంగా ఉండాలి, నా యొక్క కార్ ఇలా ఉండాలి, లేకపోతే నా ఫర్నిచర్ ఇలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సెలెక్ట్ ఎవరు చేస్తున్నారు? మన యొక్క మనసే కదా. ఎవరు ఎన్ని అయినా అననివ్వండి, మనం ప్రపంచంలో ఎన్ని ఇన్ఫర్మేషన్ అయినా మనము వింటాం కదా, ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మనము ప్రపంచంలో వింటాం అన్నమాట, ఎన్నో విషయాలు వింటాం. కానీ మనకి ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో అదే మనము చేస్తాము, ఏదైతే మనం యాక్సెప్ట్ చేసుకుంటామో అదే చేస్తాం అన్నమాట, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అదే చేస్తాం. ఓకే, అంటే అర్థం ఏంటిది? సెలెక్షన్ నా థాట్స్ లో ఉందన్నమాట. నా లైఫ్ ని నేను సెలెక్ట్ చేసుకునేది నా థాట్ తో, సంకల్పాలతోని మీరు ఏదైనా సాధించవచ్చు అన్నమాట. థాట్ పవర్ తోని మీరు ఏదైనా సాధించవచ్చు. థాట్ లో మనం బలహీనంగా కాకూడదు, థాట్ లో మనము వీక్ గా కాకూడదు అనమాట. సంకల్పంతోనే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా చేసుకోవాలి.
ఓకే, ఒకసారి ఒక సర్కస్ లో ఒక ఎన్నో యానిమల్స్ ఉంటాయి. సో ఒక ఎలిఫెంట్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద ఎలిఫెంట్ ఉంటుంది. కానీ దానికి చెస్ట్ రోప్ తోని కట్టేసి ఉంటుంది అనమాట చెట్టుకి. కానీ అది అట్లనే చెట్టుకి టై అయ్యి అక్కడే ఉంటూ దాని యొక్క ఫుడ్ అన్ని తింటూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వస్తారో, ఒక పెద్ద వ్యక్తి అతను ఆలోచిస్తాడు, అది చాలా రోప్ అనేది ఏంటి ఎలిఫెంట్ కి అదేం పెద్ద విషయం కాదు, అది పెద్ద పెద్ద చెట్లని అవలీలగా తీసేస్తుంది అనమాట. మళ్ళీ దానికి కట్టిన ఆ తాడుని అది ఈజీగా తెంచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అది అలానే ఉంది అక్కడే? అలానే ఎందుకుంది? కట్టేసి పెడితే అది అలానే ఉంది, దాంతో ఎస్కేప్ కావట్లేదు అనమాట. కారణం ఏంటి? ఎందుకు ఎస్కేప్ కావట్లేదు అది? ఎవరు చెప్తారు? ఎర్లియర్ స్ట్రాంగ్ చైన్ తో కట్టేసి ఉంటారా మేడం, నాకు తెలిసి. అలా ప్రాక్టీస్ చేయించి ట్రై చేసి ఇప్పుడు సింపుల్ దానికి కూడా. అయితే అది ఫస్ట్ కూడా చిన్నగా ఉన్నప్పుడు దానికి బలం అనేది ఉండదు. ఎప్పుడైతే ఎలిఫెంట్ ఉంటుందో, సో అదేం చేస్తారు, ఎర్లియర్ మీరు అన్నట్టుగానే దాన్ని తాడుతోనే కట్టేయడం జరిగింది అనమాట. కానీ అప్పుడు అది తెంచుకోలేకపోతుంది. కానీ ఎలా అయితే పెద్దగా అవుతుందో దాని మైండ్ ఏమైపోయింది, అలానే దానికి అడ్జస్ట్ అయిపోయింది అనమాట కదా. ఆ తాడుకి కట్టేయడము, నేను దాన్ని తెంచలేను. అలా పెద్దదైనాక కూడా అది కట్టేసినా కూడా దాని మైండ్ ఏముంది, ఇది నేను తెంచలేను అనేదే ఉందన్నమాట. సో మన మనసుకి కూడా మనం ఎలాంటి దిశను ఇస్తామో, ఎలాంటి సంకల్పాలు ఇస్తామో, అలానే మన మనసు అనేది క్రమంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అది సౌండ్ ఒక్క నిమిషం. అయితే మనము ఎలా అయితే మన దిశని మనం నిర్మాణం, అంటే మనం చిన్నప్పటి నుంచి మన థాట్స్ లో మనం ఏ విధంగా అయితే అడ్జస్ట్ అయిపోయి ఉంటామో ఒక విషయానికి, అది ఎలా స్ట్రాంగ్ గా మనకు తయారైతుంటుందంటే, మనం కొన్ని చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో కావచ్చు, మన యొక్క తల్లిదండ్రులు మనకి ఏ విధంగా అయితే పాలన ఇస్తారు, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, మనకు నచ్చింది ఎలా అయినా కావచ్చు, కానీ వాళ్ళు చెప్పిన విషయాలు మనకి ఎంత మనసులోకి వెళ్ళిపోతాయంటే, తర్వాత పెద్దదైపోయినాక కూడా మనకి వేరే విషయాలు చెప్పినా కూడా మళ్ళీ అదే థింకింగ్ లో మనం ఆలోచిస్తాం, అదే రూపంలో మన మైండ్ ని మనం సెట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకునేది అంటే, మన మనస్సుని ఎలా మనము కావాలంటే అలా మలుచుకోవచ్చు. చిన్న ఏజ్ లో మనకి అర్థం కాని సమయంలో మనం దాన్ని అలా ప్రిపరేషన్ ఇచ్చుకుంటాం, అంటే అర్థం చేసుకుంటాం, ఇలానేనేమో అని అనుకుంటాం. కానీ పెద్దదైనాక కూడా మనం అలానే ఫ్రేమ్ చేసుకునే అవసరం లేదు. కానీ దానికి కొంచెం కాలం యొక్క ట్రైనింగ్, అంటే మన థాట్స్ అనేది చింతనలోకి తీసుకురావాలన్నమాట. మన సంకల్పాలే మన క్రియేషన్. మనం ఎలా సంకల్పాలు చేస్తుంటామో అలా మనము క్రియేట్ చేస్తుంటాము. అలా మన యొక్క సిద్ధాంతాలని, మన యొక్క అలవాట్లని మనము తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను జీవితంలో ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను నా మైండ్. ఏ రూపంలో నేను కంట్రోల్ చేయాలి మైండ్ ని? పాజిటివా నెగిటివా? మైండ్ మేనేజ్మెంట్ అంటున్నాం, కంట్రోలింగ్ ద మైండ్ అని అంటున్నాం అనమాట సబ్జెక్ట్. సో పాజిటివా నెగిటివా? హౌ టు కంట్రోల్ యువర్ మైండ్ అంటే, నాకు వేరియడ్ థాట్స్, ఏవేవో థాట్స్ నాకు వస్తున్నాయి. నేను అనుకునేది ఒకటి, నాకు వచ్చేవి ఇంకొకటి. సో ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో కంట్రోలింగ్ మై మైండ్ అన్నప్పుడు, నా మనసుని నేను కంట్రోల్ చేయాలి అన్నప్పుడు దేంట్లో నేను కంట్రోల్ చేయాలి?
మంచి మార్గంలో ఉండడానికి కంట్రోలింగ్ అయితే అవసరం లేదన్నమాట. కానీ ఎప్పుడైతే మనసు తప్పు మార్గంలో ఆలోచిస్తుందో అప్పుడు ఆ మనసుని మనము కంట్రోల్ చేయాల్సి వస్తుంది అనమాట కదా. అయితే ఆ తప్పు మార్గం గురించి ఫస్ట్ మనకి అవగాహన ఉండాలి. ఇది తప్పు అనేది మనకి తెలిసినప్పుడు అప్పుడు మనం కంట్రోల్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఓకే, సో ఇప్పుడు చూడండి స్వీట్స్ ఉన్నాయి. ఓకే, మనము స్వీట్స్ తీసుకుంటున్నాం. సో ఒకటి తింటే పర్వాలేదు, మనం చాలా తింటూ ఉన్నాం అన్నమాట. 4-5 స్వీట్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ యువర్ మైండ్ దాన్ని మనం ఎట్లా అప్లై చేస్తాం? ఇప్పుడు నేను నా మైండ్ నేను కంట్రోల్ చేయాలి. సో నేను ఎలా అప్లై చేస్తాను? ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే మనం స్వతహాగానే న్యాచురల్ గానే మనలో పాజిటివిటీ రావాలి. ఈ సెషన్ లో కంట్రోల్ మైండ్ మీద చాలా సబ్జెక్ట్స్ లో చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవడం ఏంటంటే మన మైండ్ లో న్యాచురల్ గా మనము కంఫర్ట్ జోన్ లో ఉండాలి. న్యాచురల్ గా మనము చెప్పే నాలెడ్జ్ ని ఈజీగా అప్లై చేయాలి. న్యాచురల్నెస్ కావాలన్నమాట. ఏదో కంపల్షన్ తో ఏదో ఫోర్స్ తో చెప్తే చేసేది ఇది కాదు జీవితం. ఎంత ఫోర్స్ తో చెప్పినా అది కొంచెం కాలం వరకే ఉంటుంది, కానీ మళ్ళీ మన మనసు అనేది వేరే ఆలోచనల వైపు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకే మనసుని ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే ఒక మీకు టిప్ ఏంటంటే ఫ్రీ యువర్ మైండ్. ఫస్ట్ మీ మనసుని మీరు బంధించొద్దు అనమాట, దాన్ని ఫ్రీగా వదిలిపెట్టండి. అది తనంతలకి తానే కొంచెం టైం తర్వాత థాట్స్ డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక గురు శిష్యులు ఉంటారు అనమాట. అడవిలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ గురుగారికి చాలా దాహం అవుతుంది. శిష్యుడికి చెప్తారనమాట, కొంచెం అక్కడ నది కనిపిస్తుంది, అక్కడ నుండి నీళ్లు తీసుకురామని చెప్తారు. అయితే అక్కడ నది కనిపిస్తున్నప్పుడు శిష్యుడు వెళ్తాడు అనమాట. వాళ్ళ దగ్గర అది పాట్ ఉంటుంది. నీళ్ళు తీసుకురావడం వెళ్ళేసరికి అక్కడ అప్పుడే కొన్ని యానిమల్స్ అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి. సో దాంతో ఎప్పుడైతే అతను వాటర్ తీసుకోవడానికి వెళ్తారో యానిమల్స్ యొక్క లెగ్స్ దాంట్లో పడేసరికి ఆ వాటర్ అంతా కూడా కలిగిపోయి మడ్డీగా డర్టీ వాటర్ ఉంటుంది అనమాట. సో అతను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. రిటర్న్ వచ్చేసి గురుగారికి చెప్తారనమాట, వాటర్ అసలు మంచిగా లేవు రివర్ లో, అసలు తాగే విధంగా లేదు అని అంటారు. అయితే గురుగారు ఏమన్నాడు, ఒక 5 minutes అయినాక అలానే కూర్చుందాం ఈ చెట్టు కింద అని చెప్తారు అనమాట. సో 5 minutes అయినాక ఇప్పుడు వెళ్ళమని చెప్తారు అనమాట మళ్ళీ. అయితే 5 minutes అయినాక మళ్ళీ ఆ వ్యక్తి వెళ్తాడు, శిష్యుడు వెళ్తాడు. శిష్యుడు వెళ్ళేసరికి ఇప్పుడు అక్కడ యానిమల్స్ ఏమీ లేవు, అక్కడ వాటర్ ఇప్పుడు అదే వాటర్, కానీ 5 minutes అయ్యేసరికి ఏమైపోయింది, ఇప్పుడు చాలా క్లియర్ గా ప్యూర్ గా కనిపిస్తున్నాయి అనమాట. అతను మడ్ అంతా ఏదైతే డిస్టర్బ్ అయిందో అది కిందికి సెటిల్ అయిపోయింది. సో అతనికి ఇప్పుడు తీసుకోవచ్చు అని అతనికి అనిపిస్తుంది అనమాట. తీసుకొని వెంటనే పైనుంచి ప్యూర్ వాటర్ తీసుకొని అతను వచ్చేస్తాడు అనమాట. రిటర్న్ గురుగారి దగ్గరికి వచ్చేస్తాడు. అయితే అప్పుడు గురుగారు అంటారు అనమాట, మన మనసు కూడా ఇంతే అనమాట. మనసులో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని మీరు కంట్రోల్ చేసే అవసరం లేదు, బట్ లెట్ ఇట్ గో. మీరు దాన్ని వదిలేసేయండి. మీరు ఎలా అయితే మీరు దాన్ని వదిలేస్తారో మీకు 1 day 2 days తర్వాత, ఎందుకంటే మన యొక్క ఫ్యూచర్ పాస్ట్ లో జరిగిన కార్మిక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనసు పైన ఎఫెక్ట్ అనేది తీసుకొస్తూ ఉంటాయి. సో మనము 2 days దాన్ని అర్థం చేసుకొని వదిలేసాం అనుకోండి, అది దానంతలకు అదే సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట. థాట్స్ విల్ బికమ్ క్లియర్. ఓకే, సో ఇక్కడ ఒకటి ఏంటి, మనసుని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ రిలీవ్ యువర్ థాట్స్. మీ యొక్క సంకల్పాలని మనసుని ఫ్రీగా వదిలేసేయండి అనమాట. నేను ఇలానే ఉండాలి, ఇలా చేయాలి, దానికి ఒక కంట్రోల్ అనేది మీరు చేయకండి. ఓకే, ఇంకొకటి మనసు విషయంలో వచ్చేసరికి సంకల్పాలు అనేది చాలా గొప్ప శక్తి. మనసు అంటేనే సంకల్పం కదా. మనం సంకల్పాలతో ఏది కావాలంటే అది చేయగలుగుతాము. మీరు కోపం చేయాలన్నా కూడా మీ మైండ్ లోనే మీరు కాన్షియస్ గా మీరు తయారు చేసుకుంటారు అనమాట. నేను అనాలా, అనకూడదా, నేను చెప్పాలా, చెప్పకూడదా, ఇదంతా నా పైనే ఉందన్నమాట.
సో నేను ఎలా అయితే క్రియేట్ చేసుకుంటానో అలానే నేను తయారు చేసుకోగలుగుతాను అనమాట. ఎఫెక్షన్స్ కూడా అంతే, అటాచ్మెంట్ కూడా అంతే. ఇప్పుడు పంచ వికారాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభము, అహంకారం, ఇవన్నీ కూడా ఏంటి, ఇవి నా క్రియేషనే అన్నమాట. కానీ నాకు అది తెలియాలి ఇది రైట్ రాంగ్ అనేది. బయట వాళ్ళందరికీ ఇది కరెక్టే అనుకుని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు అనమాట. అందుకే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఇది రైట్ రాంగ్ అనేది మనము అర్థం చేసుకున్నప్పుడు మనం వాటి యొక్క క్రియేషన్ ని ఆపాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం అన్నమాట. అందుకే ఏమంటారు, తన మనసే తనకి మిత్రుడు, తన మనసే తనకి శత్రువు కదా. ఎవరో మనసు కాదు, ఎవరో వ్యక్తి కాదు, కానీ నా థింకింగే నాకు కష్టం అనిపిస్తుంది, కష్టపెడుతుంది. నా థింకింగే నాకు స్వేచ్ఛని ఇస్తుంది అనమాట. అంతే కదా, నేను ఎలా ఆలోచిస్తున్నానో అది నా పైన ఉంది. నేను ఆలోచించకపోతే నేను ఎప్పుడైనా ఫ్రీగానే ఉంటాను. ఇంకొక ఎగ్జాంపుల్, ఒకటేమో మైండ్ ని కంట్రోల్, మీరు కంట్రోల్లో కాదు, డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఫస్ట్ యూ నీడ్ టు గివ్ యువర్ మైండ్ రెస్ట్. ఓకే, ఇంకొకటి మీ థింకింగ్ పైన ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఫ్రీగా పట్టుకుంటున్నారా, విషయాల్ని వదిలేస్తున్నారా. ఒకసారి ఇలానే ఒక ఇద్దరు మాంగ్స్ ఉంటారు అనమాట, ఒకరు సీనియర్ ఒకరు జూనియర్. వాళ్ళు వాళ్ళ యొక్క గురుగారి దగ్గర శిక్షణలన్నీ తీసేసుకుంటారు. ఆ రోజు శిక్షణలన్నీ తీసుకున్నాక రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అయితే రిటర్న్ ఈవినింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ నదిని దాటాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ నదిని దాటే దగ్గర అక్కడ ఒక యువతి ఉంటుందన్నమాట. ఆమె కూడా దాటేది ఉంటుంది. సో ఆమె పాపం భయపడుతుంది అనమాట దాటడానికి. సో ఆమె హెల్ప్ అడుగుతుంది, మీరు కొంచెం నాకు క్యారీ చేసి పట్టుకొని దాటిస్తారా. అయితే ఆ జూనియర్ ఎవరైతే ఉంటారో అతను లేదు మేము టచ్ చేయమని అంటారు. కానీ సీనియర్ ఏమనకుండా ఆమెని పట్టుకొని క్యారీ చేసి ఆమె మీద ఎక్కించేసుకొని అతను దాటేస్తాడు అనమాట. దాటేసి ఆమె వదిలేసి వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వరకు ఈ జూనియర్ మాంక్ ఎవరైతే ఉన్నారో అతను ఫేస్ లో టైట్నెస్, ఫేస్ లో కొంచెము ఇబ్బందిగా మూడ్ ఆఫ్ అయిపోయి ఏదో థాట్స్ లో, ఆలోచనలలో చాలా ఉన్నాడు అనమాట. అంటే మనిషి యొక్క మాటలు, వ్యవహారం ఫేస్ లో అర్థమైపోతుంది కదా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. అయితే ఆయన మాత్రము ఫ్రీగా లేడనమాట, మనసు చాలా ఏదో ఆలోచిస్తున్నాడు. ఇతను మాత్రం ఫ్రీగా ఉన్నాడు. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినాక అతను అడుగుతాడు అనమాట, నువ్వు ఇది చాలా తప్పు పని చేసావు కదా, అసలు మన యొక్క నియమం అనుసారంగా అసలు స్త్రీని ముట్టుకోవద్దు, కానీ నువ్వు ముట్టుకున్నావు అని అంటాడు. అయితే అతను నవ్వుతూ చెప్తారనమాట, నువ్వు ఇప్పుడు దాకా అదే ఆలోచిస్తున్నావా, నేనైతే ఆమెను అక్కడే వదిలేసాను, అసలు నాకు థాట్ కూడా లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, కానీ నీ మనసులో మాత్రం ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఏదైనా పనులు మనం ఏదైతే చేస్తున్నామో ఎన్నో యాక్షన్స్ లోకి మనం వస్తాము, కానీ మన మనసుని ఇవన్నీ యాక్షన్స్ నుండి ఎంత విత్డ్రా మనం చేసుకుంటున్నాము, ఎంత మైండ్ తో మనం దాన్ని పట్టుకుంటున్నాము, ఎంత మన మైండ్ తో వాటిని పట్టుకొని ఉంటున్నాము, ఇది మనం అనలైజ్ చేసుకోవాలి కదా. సో తన మనసే తనకి మిత్రుడు, తన మనసే తనకి శత్రువు. ఎవరో కాదు, ఆ విషయాన్ని నేనే ఆలోచిస్తూ ఉన్నాను, ఆ విషయం గురించి నేనే చింతన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ఆబ్జెక్టే ఉంది, మీ ఇంట్లోనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ప్లేస్ లో పెట్టి ఉంది. సో అది లిటరల్ గా ఎవరికి దాని మీద పెద్ద ఆలోచన లేదు, అది అక్కడ ఉన్నందుకు థాట్ లేదు. కానీ ఒక వ్యక్తికి మాత్రం అది ఇక్కడ ఎందుకు పెట్టారనే థాట్సే నడుస్తున్నాయి అన్నమాట. సో నేను ఏ విధంగా దాన్ని తీసుకొని నాకు నేను సఫర్ అవుతూ ఉంటాను అనమాట. అందుకే మనసు ఏంటిది, ఇట్ ఈస్ ఓపెన్ చేయండి. ఎంత మీరు బ్రాడ్ మైండెడ్ గా పెట్టుకుంటారో మీ మనస్సుని, అంత మీరు కంట్రోల్ చేసినట్లే. మనసుని కంట్రోల్ చేయడానికి మీరు దాన్ని నారో మైండెడ్ చేశారనుకోండి, నారో మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్. దాన్ని మనం ఓపెన్ గా పెట్టుకున్నట్లయితేనే అది కంట్రోల్. ఫస్ట్ విత్ మై మైండ్ ఐ షుడ్ బి హ్యాపీ. ఓకే, మైండ్ ని కంట్రోల్ చేయడం ఎందుకు కంట్రోల్ చేయాలి మైండ్ ని? ఎందుకంటే ఫస్ట్ ఐ వాంట్ హ్యాపీనెస్ విత్ మై సెల్ఫ్.
నా సంకల్పాలతో నేను సంతోషంగా ఉండాలి. అవునా కదా? సో నా సంకల్పాలతో నేను సంతోషంగా ఉండాలన్నప్పుడు ఫస్ట్ నా మనస్సుని నేను పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు, ఏది కూడా హోల్డ్ ఆన్ చేయకూడదు. అది హోల్డ్ ఆన్ చేయడం కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను నా థాట్స్ తోనే నేను క్రియేట్ చేస్తున్నా. నేను పట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నాను? వదిలేసేయండి. ఫస్ట్ మనసుకి చెప్పండి, మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. రోజు కూడా ఒక నేచర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ కూడా మీరు తీసేసేయచ్చు. అటాచ్మెంట్స్ తీసేయడం పెద్ద పని ఏం కాదు, కానీ అది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను తీసేసేయాలి. ఇంట్రెస్ట్ లేకపోతే దాంతోనే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ మళ్ళీ దాంతో సఫర్ కూడా అవుతూ ఉంటారు. అటాచ్మెంట్స్ లో ఎంజాయ్ చేస్తారు, అటాచ్మెంట్స్ లో సఫర్ అవుతారు. కానీ ఆ వ్యక్తులు ఎక్కడికి పోరు. అది నా మనసుకి ఇంట్రెస్ట్ ఉండాలి. నా మనసుకి అటాచ్మెంట్స్ ఇష్టం లేదు, నా మనసు ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయండి? దాన్ని ఓపెన్ చేసేసేయండి అన్నమాట. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనసుని మీరు మనసుని ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది? మీరు అటాచ్మెంట్స్ పెట్టుకునే అవసరం లేదు. దట్ ఈస్ యువర్ ప్లేస్. ఎవ్రీబడి విల్ బి దేర్. అందరు అక్కడే ఉంటారు, ఎవరు ఎక్కడికి పోరు, ఎవరు ఎక్కడ చేంజ్ కాదు. ఎందుకంటే మన కర్మలతో మనము ఆ యొక్క వ్యక్తులని, మన యొక్క ఎన్విరాన్మెంట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆ కర్మలతో ఆ ప్లేస్ లో ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది మనము క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళపైన ఎఫెక్షన్స్ అనేది మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఈరోజు సెక్షన్ లో ఒకటేమో మన యొక్క 2 ఎగ్జాంపుల్స్ లో ఫ్రీ యువర్ మైండ్, ఓపెన్ గా పెట్టాలి. అప్పుడు ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అది పోతుంది అన్నమాట. దాన్ని కంట్రోల్ చేసే అవసరం లేదు. మీ మనసుని మీరు టేమ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అటాచ్మెంట్ ఉందనుకోండి. అటాచ్మెంట్స్ నుండి మనం ఎంతో కాలము మనం ఏం చేస్తాం? మన మనసులో ఇది నా వాళ్ళు, ఇది నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, పొజిటివ్నెస్ లోకి వచ్చేస్తాం అన్నమాట. నాది 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 అని పొజిటివ్నెస్ లోకి వచ్చేస్తాం. అది ఎవరు క్రియేట్ చేశారు? నాది అని ఎవరు క్రియేట్ చేసుకున్నారు? వీళ్ళు నా వాళ్ళని మీ వాళ్ళు చెప్పారా? మీరు క్రియేట్ చేసుకోవాలని అలా లేదు. అది మనసు అనేది కేవలం ఎవరికి తెలుసు? మీ మనసులో జరిగే థాట్స్ ఎవరెవరికి తెలుస్తుంది? మీ మనసులో జరిగే థాట్స్ ఎవరెవరికి తెలుస్తుంది? మీకు ఒక్కరికే తెలుసు, ఇంకా భగవంతుడికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. వాట్ యు ఆర్ థింకింగ్ ఓన్లీ యూ నో అబౌట్ దట్ అండ్ నోబడీ నోస్. ఇంకెవరికి తెలియదు అన్నమాట. ఓకే, మరి అలాంటప్పుడు నేను నా మనసులో ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎంతైతే మన మనసుని డిటాచ్ చేసుకుంటామో అంత మన ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అటాచ్ చేసుకోవడం, డిటాచ్ చేసుకోవడం అది మన పైనే ఉందన్నమాట కదా. అందుకే చెప్తాం, ఎంత మనం పైకి వెళ్తూ ఉంటాము, ఎంత పైకి వెళ్తూ ఉంటాము అంత మన క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. వస్తుందా లేదా? ఎంత మనం పైకి వెళ్తుంటామో అంత క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. ఎంత కింద ఉంటామో అంత క్లారిటీ అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు మీరు ఆకాశంలోకి వెళ్తున్నారు అనుకోండి, ఈ ఇల్లు తర్వాత అంతా మీ శ్రీనగర్ కాలనీ ఏరియా, హైదరాబాద్, ఇవన్నీ ఎంతో పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, కానీ అదే కిందనే ఉంటే క్లారిటీ అనేది ఉండదు. సో ఎంత మనం డిటాచ్ అవుతూ ఉంటాం మన మనసుని, మనకి అన్ని అంబిషన్స్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, మీరు అటైన్ చేయొచ్చు అన్నమాట లైఫ్ లో. మీరు ఎంత అటాచ్డ్ అయి ఉంటారనుకోండి, పీపుల్ తో కావచ్చు, విషయాలతో కావచ్చు. అటాచ్మెంట్స్ లో చాలా ఉంటాయి అన్నమాట. వస్తువు, వ్యక్తి, వైభవాలు, చిన్న చిన్న విషయాలు, మాటలు, చిన్న చిన్న దాంట్లో మన సక్సెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో మన సక్సెస్ ని పెంచుకోవాలంటే, హ్యాపీ లైఫ్ ని మనం ఏది చేయాలన్నా దాంట్లో సక్సెస్ కావాలి. అది 100% అవుతుంది ఎప్పుడైతే మనము డిటాచ్మెంట్ ని అభ్యాసం చేస్తాము మనసులో.
ప్రతి దాన్ని పట్టుకోవడము, ప్రతి దాన్ని మనం ఆలోచించడము, మన మైండ్ అంతా దాంట్లోనే సగం ఎనర్జీ పోతుంది అనమాట. మనం ఏదైతే ఎయిమ్స్ పెట్టుకుంటామో, ఏదైతే ఏవైనా కావచ్చు లక్ష్యాలలో, ఆ లక్ష్యాలని సాధించే శక్తి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మన మనసుని అతీతంగా చేసుకుంటాం. అది కూడా ఒకట గుర్తు పెట్టుకోండి. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే యువర్ క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ, ఆఫ్ యువర్ థాట్స్ ఆల్సో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, మీ ఇంటికి మీ పిల్లల మ్యారేజ్ మనవడు పుట్టబోతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకా పుట్టలేదు, సరే పుట్టాడు. ఆ చిన్న బేబీకి అయితే తెలియదు కదా వీళ్ళు నా తాతయ్య అని లేకపోతే ఇదని. వాళ్ళకి ఒక 1-2 years వరకు ఆ కాన్షియస్ అనేది వాళ్ళకి తెలియదు. కానీ నేను క్రియేట్ చేసుకుంటున్నాను, నా మనవడు నా మనవడు నా మనవడు. నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజు ఇలా కాదు, 1-2 years ఐఎమ్ థింకింగ్. సో థింక్ చేస్తున్నప్పుడు నాకేమైపోతుంది, నాది అనుకున్నప్పుడు వాళ్ళు నాతోనే ఉండాలి, నా ప్రేమ పొందాలి, నేను వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ మళ్ళీ ఏమైపోయింది, బాండ్ తయారైపోయింది అనమాట. ఫస్ట్ సింగిల్ థాట్. కానీ ఎలా అయితే థాట్ క్రియేట్ చేస్తుంటామో దాని పెద్ద రోప్ తయారైపోతుంది. ఆ రోపే అటాచ్మెంట్. మళ్ళీ దాన్ని తీసేసేయాలంటే మీరు 2 years క్రమంగా నాది అని ఆలోచించారు. మళ్ళీ మీకు అంతే 1 year పట్టొచ్చు అనమాట మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి. ఓకే, సో ఇది చాలా డెప్త్ విషయం అనమాట. ఒక దానిపైన మనము పొజిటివ్నెస్ వచ్చేసింది అనుకోండి, దాన్ని మళ్ళీ తీయాలంటే కూడా మళ్ళీ అంతే కాలం యొక్క చింతన, నాది ఏది కాదు. ఒక రోజుతో అనుకుంటే పోయేది కాదు ఇది. మళ్ళీ మీ మనసు అక్కడికే వెళ్ళిపోతుంటుంది అనమాట. ఎందుకంటే చాలా కాలం మీరు థింక్ చేశారు నాది అనేది. అందుకే మీరు అంతకాలము మళ్ళీ థింక్ చేసుకోవాలి ఇది నాది ఏది కాదు అని. అప్పుడే మీరు అంతకాలం వరకు ఆ థింకింగ్ ఏదైతే ప్రీవియస్ గా చేస్తారో అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అట్రాక్షన్ ఏంటి, ఫస్ట్ లో ఏది అట్రాక్ట్ కాదు. కానీ నేను ఫస్ట్ ఏ విషయం అట్రాక్ట్ అంటే సంస్కారం తయారు కాదనమాట. పుల్లింగ్ అనేది అటువైపు వెళ్ళదు. ఎప్పుడైతే మనం క్రమంగా దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, తర్వాత కొన్ని డేస్ తర్వాత మంత్స్ తర్వాత మళ్ళీ మన పుల్లింగ్ అనేది అటువైపు వద్దన్నప్పుడు ఇంక అటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనసుని మనము పాజిటివ్ దాంట్లో మనము ట్రైన్ చేయాలి, నెగిటివ్ దాంట్లో ట్రైన్ చేయకూడదు. మనసు మీకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. మనసులో చాలా పెద్ద శక్తి అనేది ఉందన్నమాట. థాట్ అనేది మనం దాన్ని స్వీకరిస్తామో అలా అది మనసు చేస్తుంది అన్నమాట. సిచ్యువేషన్స్ అనుసారంగా భయాందోళన కూడా క్రియేట్ అయ్యేది ఏంటి, మన మనసు యొక్క సంకల్పాలతో మనం చేసుకుంటాము. అందుకే కొందరికి ఏంటిది పునర్జన్మ అంటే లాస్ట్ బర్త్ లో మనం ఎట్లా క్రియేట్ చేస్తామో మన థాట్స్, మళ్ళీ నెక్స్ట్ బర్త్ లో కూడా మన మనసు అనేది అదే కదా. బాడీ వేరే అయిపోయింది, కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది, కాకపోతే అదే మనసు ఉంటుంది. కాబట్టి అందుకే తెలియకుండా కొన్నిటిపైన మనకి కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది, కొన్నిటిపైన భయాందోళన ఉంటుంది అన్నమాట. అదేలా మన మైండ్ ని మనం క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసేయడానికి కూడా మళ్ళీ అంతే పాజిటివ్ థాట్ ని మనం రోజు క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఒక రోజు అది తెగిపోతుంది అన్నమాట. ఒక రోజు అది తెగిపోతుంది. కానీ దానికి ఎంత స్ట్రాంగ్ గా ఒకటి క్రియేట్ అయిపోయిందో అంతే స్ట్రాంగ్ గా మళ్ళీ దాన్ని తీసేసేయడానికి కూడా చింతన చేయాలి. ఇదైతే తప్పదు, కంపల్సరీ. ఎందుకంటే ఇది రియాలిటీ, ఇది ఫ్యాక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో అటాచ్మెంట్స్ నుండి డిటాచ్మెంట్ లోకి తీసుకురావాలంటే మనం ఎంత కాలం ఒక దాని గురించి చింతన చేస్తున్నా అంతేకాలం మళ్ళీ దాని గురించి చింతన చేసి అంతకాలం పట్టు కొంచెం టైంలో, కాకపోతే కొంచెం టైం పడుతుంది. 6 months కావచ్చు, 1 year కూడా కావచ్చు అన్నమాట వాటి నుంచి విత్డ్రా చేసుకోవడానికి. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, దీనిపైన నేను ఎలానైనా విజయం పొందాల్సిందే, సాధించాల్సిందే. అప్పుడు మనం ఎలా కావాలంటే మనం మైండ్ అలా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ నా ఇంట్రెస్ట్, నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనము అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా సబ్జెక్ట్ చెప్పేది అందరికి? సరస్వతి అక్కే ఉన్నారు, సావిత్రి అక్కే ఉన్నారు. అర్థమవుతుందా?
అర్థమవుతుంది అక్క. ఓకే. అయితే ఈ విషయాలు అంటే ఏంటంటే ఇంకొకటి మనసు ఏంటి సంకల్పాలతోని మనము ఏదైనా చేయొచ్చు. కొన్ని మన కర్మలు చేసిన కర్మలు మనం అనుకున్న లక్ష్యాలకి అడ్డంకులు వస్తుంటాయి. అండ్ మనసు కూడా మైండ్ కూడా ఏంటి మనం చేసిన పాస్ట్ యాక్షన్స్ బట్టి పైకి కిందికి అవుతూ ఉంటుంది అన్నమాట కదా. ఒకటే స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటే రోజు ఉండదు. మనం ఎంత మంచిగా అనుకున్నా కూడా మళ్ళీ రెండో రోజు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ విని మళ్ళీ మన మనసు పైకి కిందికి అవుతుంటుంది అనమాట. సో మనసు యొక్క ఎఫెక్ట్ బాహ్య వాతావరణంతో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏ వ్యక్తులను చూస్తారో, మీరు టీవీ చూస్తారు, మొబైల్ యూట్యూబ్ లో చూస్తారు, ఎన్నో విషయాలు మీరు ఎట్లయితే చూసుకుంటారో దాన్ని మనసులో మీరు ఎలా అయితే ఫీల్ చేసుకుంటారో దాని యొక్క ఎఫెక్ట్ మనసు పైన ఉంటుంది అనమాట. ఓకే, కానీ మనము క్రమంగా చేస్తూ 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 నిర్విరామంగా మన మనసుకి మనం ట్రైన్ చేసామనుకోండి, మీరు 100% సక్సెస్ ని పొందొచ్చు. కానీ దానికి అడ్డంకులు వచ్చినా కూడా మీరు భయపడకూడదు అనమాట కదా. దాని గురించి అయ్యో నేను అవుతుందా లేదా అనేది మనము ఆలోచించొద్దు అనమాట. అందుకే సాంగ్ ఒకటి ఉందన్నమాట, బడా ఖజానా, సంకల్పాల యొక్క ధనం అనేది అత్యంత ఖజానా అనమాట. అయితే మీరు ఏం చేయాలి, మంచి దిశ మీరు సంకల్పో సే చల్తీ హై వాణి కర్మ హమారే, సంకల్పాలతోనే నడుస్తుంది మన యొక్క మాటలు, మన కర్మలు అన్నమాట. ఏ సంకల్ప హి బదల్తే హై సూరజ్ చాంద్ సితారే. సంకల్పాలతోని ఈవెన్ యూ కెన్ చేంజ్ సన్, మూన్ అండ్ స్టార్స్ అంట. అంత పవర్ థాట్ లో ఉంది. మన డెస్టినీని కూడా మనం సంకల్పాలతో చేంజ్ చేయొచ్చు. మీకు ఏది కావాలంటే అది సాధించవచ్చు. సో మనసుకి చాలా మనం ట్రైనింగ్. ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట హార్వర్డ్ యూనివర్సిటీలో. ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే, ఒక ఖైదీకి అనమాట, ఆయన ఎట్లయినా ఆయనకి మరణ శిక్ష ఇచ్చేది ఉందన్నమాట. సో మరణ శిక్ష ఇచ్చినప్పుడు అతనికి చెప్పారనమాట, నీకు మరణ శిక్ష ఏదైతే ఉందో పాయిజనస్ స్నేక్ బైట్ ద్వారా నీకు ఇది ఇవ్వడం జరుగుతుంది అని అంటారు అనమాట. నీ కండ్లని కప్పేయడం జరుగుతుంది, బ్లాక్ క్లాత్ తోని నీ ఫేస్ ని కప్పేయడం జరుగుతుంది. అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నీకు చాలా పాయిజనస్ స్నేక్ ద్వారా కాటేయడం జరుగుతుంది, దీంతో నీకు మరణ శిక్ష అని చెప్తారనమాట. అయితే అతనికి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోయింది. సో అతని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేసరికి ఆ ఖైదీ ఏం ఆలోచిస్తాడు, ఒక్క నిమిషం, మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేసరికి ఆ ఖైదీ మనసులో ఏముంటుంది, ఇప్పుడు నా యొక్క మరణము ఎలా జరుగుతుంది, పాము కాటేయడంతో జరుగుతుంది అనేది అతని మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ గాట్ ద ఇన్ఫర్మేషన్, అది ఖచ్చితం. ఇంకా దానికి అతను వదిలేయడం లేదు, ఏం లేదు. పలానా రేపటి టైంలో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ టైంలో అతన్ని అక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది, బ్లాక్ క్లాత్ వేయడం జరుగుతుంది, పాముతో కాటేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు తర్వాత రీసెర్చ్ చేయాలనుకుంటారు అనమాట. పాము కాకుండా ఒక 2 నీడిల్స్ అన్నమాట, 2 నీడిల్స్ తీసుకొని ఆ ఖైదీకి కుట్టాలి అని అనుకుంటారు అనమాట. అప్పుడు ఎలా స్పందిస్తారు, ఎలా జరుగుతుందని చూడాలనుకుంటారు వీళ్ళు ఒక రీసెర్చ్ టీమ్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, 2 నీడిల్స్ తీసుకొని ఆ ఖైదీకి గట్టి సేమ్ ఎలా అయితే స్నేక్ బైట్ చేస్తారో అలానే పిన్ చేస్తారు అన్నమాట. పిన్ చేసిన వెంటనే ఆ 2 నీడిల్స్ ఎలా అయితే పిన్ చేస్తారో అతను ఇంకా నోటి నుంచి అంతా బుడగలు వచ్చేస్తాయి, అతను చనిపోతాడు. అది చాలా పెద్ద ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే అతను ఏమనుకున్నాడంటే అది నీడిల్స్ అనుకోలేదు, ఎందుకంటే అతను కనిపించదు కదా, అది స్నేక్ కుట్టేసింది. ఆయన మైండ్ తో అతను యాక్సెప్ట్ చేసేసుకున్నాడు అనమాట. స్నేక్ నాకు కుట్టింది, ఆ పాయిజన్ లోపలికి వెళ్ళిపోయింది, నేను చనిపోయాను.
అయితే పోస్ట్ మార్టం తర్వాత బ్లడ్ లో చూసినట్లయితే నిజంగా స్నేక్ బైట్ చేస్తే పాయిజన్ ఉంటుందో అదే పాయిజన్ ఆయన బాడీ లోపల ఉందన్నమాట. మరి ఎలా వచ్చింది అంత డేంజరస్ పాయిజన్ అతని బాడీ లోపలికి? అది స్నేక్ నిజంగా కుట్టలేదు, కేవలం నీడిల్స్ ద్వారానే పిన్ చేయడం జరిగింది. అంటే ఆ వ్యక్తి మైండ్ లో ఎలా థాట్ క్రియేట్ చేస్తాడంటే ఇంకా ఇది నాకు ఫస్ట్ నుంచి ఆయన ప్రిపేర్ స్నేక్ కుడుతుంది అనేది. ఒకటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనసు ఎలా అయితే భయాందోళనకు వచ్చేస్తుందో బాడీ లోపల టాక్సిన్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట, హార్మోన్స్. ఆ టాక్సిన్ హార్మోన్ ద్వారానే అతని డెత్ అనేది జరిగింది అన్నమాట. అయితే చూడండి, అంటే దీంతో ఏం తెలుస్తుంది మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ కదా, ఏవైనా కావచ్చు, కానీ నేను నా మనసుతో ఎలా దాన్ని థింక్ చేస్తున్నాను, ఎలా నేను ఓపెన్ గా పెట్టుకుంటున్నానా, ఎలా దాన్ని నారోగా పెట్టుకుంటున్నానా అనేది నా మనసు పైన ఉంటుంది అనమాట. అంటే సిచ్యువేషన్స్ జీవితంలో ఎలానైనా రావచ్చు, కానీ నేను దాన్ని ఎలా స్వీకరిస్తున్నాను అనేది నా పైన ఉంది. అందుకే దేనికి కూడా భయపడకూడదు. లైఫ్ లో ఏదైనా జరుగుతుంది, దేంతో మన మనస్సు గట్టిగా ఉందంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కేవలం మన మనసుతోనే మనం చనిపోతున్నాం. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చి మార్చ్ నుండి స్టార్ట్ అయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months ఫుల్ పీరియడ్ ఆఫ్ కరోనా వైరస్. ఇప్పుడు ఆగస్ట్ 15 days అయిపోయింది. ఓకే, మరి దీంట్లో మనం కొన్ని డెత్స్ ఎలా విన్నామంటే కొందరు కరోనా వస్తే చనిపోలేదు, కానీ కరోనా యొక్క భయంతో చనిపోయారని విన్నాం. భయంతో చనిపోతున్నారు మనుషులు. కొందరు ఏం విన్నాము, అతనికి కరోనా వచ్చిందని అతను సూసైడ్ చేసుకున్నాడట. అంటే చూడండి ఎంత వీక్ పర్సనాలిటీ, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత లోగా ఉంది. అది మనకి ఇంకేం ఎఫెక్ట్ దాన్ని ఒక భూతం లాగా, ఒక పెద్ద రాక్షసి లాగా మనము ఇమేజ్ ని లోపల క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. ఆ భూతం లాగా అలా క్రియేట్ చేసుకున్నందుకు అది వైరస్ ఎన్నో స్ట్రెయిన్స్ గా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఒకరొకరికి కొందరికి అసలు వచ్చిపోయినట్టు కూడా తెలుస్తుంది, వచ్చింది కానీ వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. సెకండ్ స్టేజ్ ఏంటి, కొంచెం మైల్డ్ హెడేక్, దగ్గులాగా వచ్చి వెళ్ళిపోతుంది. కొందరికి థర్డ్ జ్వరము, బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్ స్టేజ్ ఏంటి, బ్రెత్లెస్నెస్ వస్తుంది అనమాట. కొందరికి ఏమో డైరెక్ట్ బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. డిఫరెంట్ స్ట్రెయిన్స్. ఒక్కొక్క ఏం చెప్తున్నారంటే దీంట్లో కూడా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. అసలు కరోనా ఎందుకు ఇలా డిఫరెంట్ గా వస్తుంది, కరోనా స్ట్రెయిన్స్ మారుస్తుందా అంటే కరోనా వైరస్ ది ఏమన్నా వేరే రకాల స్ట్రెయిన్స్ ఉందా అంటే లేదు, మనిషి వ్యక్తిత్వం వేరేగా ఉంది. సో ఎలా అయితే వ్యక్తిత్వం వేరేగా ఉందో ఈ కరోనా వైరస్ కూడా వ్యక్తిత్వం అనుసారంగానే వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుందంట. వైరస్ ఒకటే, వైరస్ చేంజ్ లేదు, కానీ నేచర్, పర్సనాలిటీ ఆఫ్ ఒక పర్సన్ తోని ఈ వైరస్ అనేది బాడీ పైన డిఫరెంట్ ఇంపాక్ట్స్ అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని నేను ఎలా తయారు చేసుకోవాలి కదా, ఎలా అంటే డైట్ కూడా అంతే అవసరం. వ్యక్తిత్వం పట్టే మనం సెలెక్ట్ చేసుకునే డైట్ కూడా మనసు అక్కడికి పాజిటివ్ సైడ్ వెళ్తుంది అనమాట. డైట్ యొక్క సెలెక్షన్ కూడా ఏంటి, మన యొక్క వ్యక్తిత్వంతో సెలెక్షన్ అవుతుంది. రెండు కనెక్టెడ్. మన భోజనం మనసు పైన ప్రభావం, మన మనస్తత్వం బట్టి మన భోజనం యొక్క సెలెక్షన్ కూడా ఉంటుంది అనమాట. అందుకే గీతలో కూడా చెప్పారు, సాత్వికము, రాజసికం, తామసికం ఆహారం ఏదైతే ఉందో, సాత్విక పురుషులు ఎప్పుడు కూడా ఫ్రూట్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తినాలని వాళ్ళ ఆలోచనలు పోతుంటాయట సాత్విక పురుషులకి. రాజసిక పురుషులకి ఎక్కువ ఫ్రైడ్, మసాలా ఇలాంటివి అనమాట, వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. తామసికం అయితే మొత్తము డెడ్, డికే తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ బట్టి వాళ్ళకి ఇదే తినాలని అనిపిస్తుంది అనమాట.
సో మన వ్యక్తిత్వంలో కూడా మనము ఎలా ఉండాలి, ఎంత మనము పవర్ఫుల్ గా మనని మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటామో అంత మన యొక్క సెలెక్షన్ కూడా మనము ఏది మనం ఏం చేయలేదు కదా, ఏది మనం చేయలేదు, కేవలం మన మనోబలంతో మనం ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయాలి. ఛాలెంజెస్ జీవితంలో ప్రతి మనిషికి వస్తాయి. ఛాలెంజెస్ రాని జీవితం ఎవరికీ లేదు. ఎంత చిన్నవాళ్ళు కావచ్చు, ఎంత పెద్దగా ఎదిగినా కూడా కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం సీఎంస్ ఉన్నారు, పిఎంస్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎంత పైకి ఎదిగితే అన్ని ఎక్కువ ఛాలెంజెస్, అన్ని విమర్శలు, వాళ్ళకి ఎంత మైండ్ పవర్ కావాలి తట్టుకోవడానికి. మన లైఫ్ లో చూసుకుంటే అసలు మనకు అంత సబ్జెక్టే లేదనమాట. మనకు తెలిసిన వాళ్ళు ఒకరు మనని ఏమైనా తిడితేనే ఇంకా రోజంతా బాధపడతాం. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రోజంతా న్యూస్ పేపర్లలో కూడా తిట్లే వస్తుంటాయి అన్నమాట వాళ్ళకి కదా. ఎప్పుడు వ్యతిరేక పార్టీయే ఒకటి ఉంటది, పార్టీయే ఒక వ్యతిరేకం ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఏమని చెప్తున్నారంటే ఇంకా అక్కడే మనసులో బాధపడుతూ ఉంటాం. అంటే మైండ్ ఎంత స్ట్రాంగ్ గా కావాలి. మరి ఇలాంటి చిన్నదాన్ని మనం అధిగమించినప్పుడే మన మైండ్ అంత స్ట్రాంగ్ గా చేసుకున్నప్పుడే మనం పెద్ద పెద్ద ఎదగగలుగుతాం అన్నమాట. పెద్ద పెద్ద ఛాలెంజెస్ కూడా మన జీవితంలో మనం ఫేస్ చేయగలుగుతాం. సో మన మనసుని మనము అండర్స్టాండ్ చేసుకొని పాజిటివ్ వైపు మన మనసుని ఏం చేయాలి, మీరు పాలన చేయాలి. మనసుకి కూడా పాలన కావాలి. మనసుకి చెప్పండి, ఏమని చెప్పండి, ఇంట్లో ఎవరు ఏమన్నా కూడా నేను మనసులో తీసుకోను. మీరు చెప్పండి అది. అప్పుడు ఎందుకు తీసుకుంటారు చూడండి. ఒక 3-4 days దీన్ని మైండ్ ని ట్రైన్ చేయండి. అప్పుడు చూడండి మీరు నిజంగా ఫీల్ కాదు. మీరు మనసుకి చెప్పాలి, ఒక సజెషన్ ఇవ్వాలన్నమాట. మీరు ఇవ్వలేదనుకోండి, మనసు ఎలా అంటే అలా, ఎలా కావాలంటే అలా ఆలోచిస్తూ దుఃఖపడతారు. కానీ ప్రతి పాజిటివిటీని మన మనసుకి ట్రైన్ చేయించుకోవాలి. అప్పుడే మన పాజిటివ్ సంస్కారాలు తయారైపోయి న్యాచురల్ గా ఇంకా ట్రైన్ చేసే అవసరం ఉండదు. ఇంకా మనం న్యాచురల్ గా మనం ఎవరిని స్వీకరించాం, ఏ విషయాన్ని, ఏ హర్ట్స్ ని కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. అది న్యాచురల్నెస్ వచ్చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనసుకి మనము సజెషన్, ఒకవేళ మనం వీక్ ఉన్నాం అనుకోండి, స్ట్రాంగ్ థాట్ యొక్క సజెషన్ ఇవ్వాలి, చాలా కాలం ఇవ్వాలి. ఒక 3-4 days ఇస్తే సరిపోదు, కొన్ని మంత్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడు మన నేచర్ అలా తయారైపోతుంది అన్నమాట. మన మనసే మన సంస్కారంగా తయారైపోతుంది. ఓకే, సో అందుకే ఏమంటారు, ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఏమని చెప్పారు, మన్ జీతే జగజ్జీత్. మీ మనసు పైన మీరు విజయం పొందారంటే మీరు జగత్తు పైనే విజయం పొందినట్లు అన్నారు. సో మనసు పైన విజయం అంటే మీనింగ్ ఏంటి, మనసు పైన విజయం పొందడం అంటే మీనింగ్ ఏంటి, సంతోషంగా ఉండడము. దట్ ఈస్ ద మీనింగ్. మంజీతే అంటే నేను ప్రతి సందర్భంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పనుకునే వరకు నేను మూడ్ ఆఫ్ కాకూడదు. అది మనసు పైన విజయం పొందడం అంటే మీనింగ్. ఓకే, అర్థమైందా? మనసు పైన విజయం పొందడం అంటే మీరు మంజీతే అంటే అర్థం ఏంటిది, ఐ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ విత్ మై మైండ్. సో ఎక్కడ నా హ్యాపీనెస్ నేను పోతుంది చెక్ చేసుకో. నా హ్యాపీనెస్ ఎందుకు ఇక్కడ పోయింది, కారణం ఏంటి? ఎందుకంటే నేను ఆ మనసుని అక్కడ ఈ దిశలో నేను స్వీకరించేస్తున్నాను. కాబట్టి మళ్ళీ దాన్ని నెక్స్ట్ టైం ఇదే సిచ్యువేషన్ వచ్చిన నేను మాత్రం ఫీల్ కాకూడదు. సో దానికోసం మీరు మైండ్ ని రోజంతా మీరు చెప్పుకోవాలన్నమాట, వీళ్ళు ఎలానైనా ఉండనియండి, నాకు మాత్రము అవసరం లేదు, నేను మాత్రం ఇది చేస్తే 100% అవుతుంది. 100% మీ మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. మీరు చెప్పుకోవాలి సొంతంగా. సో ఇప్పుడు మనం పరమాత్మ యొక్క మార్గంలో ఉన్నాము, స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, నాకు ఎవరితోని నాది అనేది లేదు, నాకు ఒక పరమాత్మనే నావాడు, ఇంకా నాకు ఎవరితో పట్టింపు లేదు. ఎంత క్లోజ్ వాళ్ళైనా కావచ్చు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్. రెస్పాన్సిబిలిటీస్ చేయాలి, కానీ నా మనసులో నేను నా మనసుకి ట్రైన్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి కంపల్సరీ. ట్రైనింగ్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటి, చెప్పడం.
చెప్తూ 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 అది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. చెప్పకపోతే అది స్ట్రాంగ్ కాదు, చెప్పకపోతే కాదు. రోజు రోజు ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే లైఫ్ లో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ఎమోషన్స్. సో ఎమోషన్స్ ని కూడా మనం మేనేజ్ చేయాలన్నమాట. ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారని ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎమోషన్స్ తో మనం డీల్ చేస్తూ ఉంటాం. మోహం అనేది ఒక ఎమోషన్, కోపం అనేది ఒక ఎమోషన్, లవ్ అనేది ఒక ఎమోషన్. మరి ఎమోషన్స్ తో నేను ఎఫెక్ట్ కాకూడదు కదా, నేను ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలన్నమాట. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ ని క్రియేట్ చేయనివ్వండి, కానీ నేను ఆ ఎమోషన్స్ ని నేను తీసుకోకూడదు. ఎందుకంటే ఐ వాంట్ మై మైండ్ టు బి స్టేబుల్. సో మరి అలా మనము మైండ్ కి ట్రైన్ చేస్తూ ఉంటే చెప్తూ ఉంటే అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎప్పుడు కూడా పైకి కింది కాదు. సో ఎప్పుడు కూడా మీరు పైకి కింది కాదు, అప్పుడు మన కర్మలు కరెక్ట్ గా అవుతాయి. కాబట్టి మన డెస్టినీ కూడా చేంజ్ అవుతుంది. మనం అందరికి హ్యాపీనెస్ ఇస్తాను, నేను డిస్టర్బ్ కావట్లేదు కదా. నేను వేరే వాళ్ళకి దుఃఖం ఎప్పుడు ఇస్తాను? నేను డిస్టర్బ్ అయినప్పుడే నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను. కానీ నేను డిస్టర్బ్ అయి కానప్పుడు నేను అందరికీ హ్యాపీనెస్ ఇస్తాను. సో నేను ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇస్తానో ఐఎమ్ 100% మై లైఫ్ ఆల్సో విల్ బి హ్యాపీ అండ్ నాకు అల్టిమేట్ సక్సెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మన మనసుని మనము ట్రైన్ చేయడం అంటే సో మన మనసుని మనము ట్రైన్ చేయడము అంటే ఏంటిది? ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఏది కావాలంటే మీ మనసుకి మీరు ప్రేమ కావాలంటే మీ మనసు ప్రేమలోనే డ్రైన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కావాలని అనుకున్నారు కదా, నాకు ఈ వ్యక్తితో నాకు ప్రేమ కావాలి, నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టము, నాకు నా పిల్లలంటే ఇష్టము, నాకు వీళ్ళంటే ఇష్టము, కాబట్టి నాకు వీళ్ళ ప్రేమ కావాలి అని మీరు మనసులో ఫస్ట్ ఒక థాట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ క్రియేట్ చేసిన థాట్ అనుసారంగా మీరు ఇంకా వ్యక్తి వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు అదే ఎమోషన్స్ ని మీరు చూపిస్తుంటారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మళ్ళీ బాధపడుతుంది. ఫస్ట్ మీరు కావాలని అనుకున్నారు కదా, సో ఏదైతే మనకు కావాలని అనుకున్నామో అది తప్పు. కానీ ఇక్కడ ఏంటి, మన బాబా పరమాత్మ చెప్పింది ఏంటి మనకి? వీటన్నిటి నుంచి డిటాచ్ ఉండడం. వీళ్ళు ఎవ్వరు ఎక్కడ వదలరు. మనం ఏమనుకుంటాం, మనసులో మనం పట్టుకొని ఉంటే వీళ్ళు నిజంగా బయట కూడా ఇట్లనే ఉంటారేమో అని అనుకుంటాం. బట్ నాట్, 100% దట్ ఈస్ రాంగ్. మన మనసుతో ఫ్రీగా ఉన్నా కూడా 100 మంది మీ వెనకనే తిరుగుతారు. చూడండి, మనం ఏం సంకల్పాలతో పట్టుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళు మన దగ్గర ఉన్నారని అనుకుంటాం, కానీ అది మనకి ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట. ఎంత మీరు డిటాచ్ అవుతారో మీ ఆరా అంత పెరుగుతుంది. మీకు ఇప్పుడు 2-3 ఉన్నారు, అప్పుడు 100 మంది మీ వెనక వస్తారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. మీరు ఎందుకంటే మీ యొక్క ఇన్నర్ పవర్ అదే అనమాట. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ పవర్? మైండ్ పవర్. డిటాచ్మెంట్ ఈస్ యువర్ ఇన్నర్ పవర్. అటాచ్మెంట్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ పవర్ అండ్ నో సక్సెస్. మనం అనుకున్నది కూడా మనం సాధించలేకపోతాం అనమాట. అది ఒక హర్డిల్స్ గా అయిపోతుంది అనమాట మన జీవితంలో. అందుకే వేరియస్ పర్సనాలిటీస్ ని ఎప్పుడైతే చూస్తామో, సక్సెస్ రేట్స్ ని చూస్తామో, చాలా మటుకు ఏం తెలుస్తుందంటే వాళ్ళు మెంటలీ వాళ్ళు చాలా డిటాచ్డ్ ఉన్న వాళ్ళే. బహుశా ఈ జ్ఞాన మార్గంలో కాకపోయిన వాళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా చాలా మంది డిటాచ్ గా ఉంటూ సక్సెస్ ని తీసుకొస్తున్నారు అనమాట. వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఉండదు. కొందరు రోజు చాలా ఎమోషన్స్ లోకి వచ్చేస్తుంటారు అనమాట. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లో చాలా వస్తాయి, ఎందుకంటే ప్రేమ ఆప్యాయతలను బాగా క్రియేట్ చేసుకుంటారు. సో వీటిని మనము తీసేసేయాలి. ఇది కామన్ అనమాట. ఇది తీసేసేయాలి. తీసేసి ఏదైతే రియాలిటీ ఉందో ఆ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. రియాలిటీ ఏంటి? ఏది నాతోడు వచ్చేది కాదు, అది రియాలిటీ. సో రియాలిటీలో ఉంటూ మన యొక్క భగవంతుడు నిన్ననే రియాలిటీలో ఉంటూ మీరు రాయల్టీగా ఉండండి, రాయల్టీని ప్రత్యక్షం చేయండి. అప్పుడు మీరు ఏమో సాక్షాత్కార మూర్తులుగా అయిపోతారు అని పరమాత్మ చెప్పిన వరదానం విన్నా. रियलिटी से रॉयल्टी को प्रत्यक्ष करो तो साक्षात्कार मूर्त बन जाएंगे. तो रियलिटी ఏంటి? రియాలిటీ ఏంటి? నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతున్నా, అది రియాలిటీ. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి కదా.
సో ఆ దాంట్లో ఉంటూ మనము చేసినట్లయితే అన్నిటిని మనము సాధించవచ్చు. సో మీ మనస్సు మీరు చెప్పినట్టుగా ఎలా కావాలంటే అలా వింటుంది, బట్ యూ హ్యావ్ టు గివ్. మీరు చెప్పాలన్నమాట మీ మనసుకి నేను ఇలా ఉండాలి అని మీరు చెప్పండి. 100% అది జరుగుతుంది అన్నమాట. ఎఫెక్షన్స్ లోకి డ్రైవ్ అయిపోకండి. అట్లా తీసేద్దారని వాసన వచ్చే లోపల అలా ఉంచు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మన మనస్సు మనకి మిత్రుడు, మన మనసే మనకి శత్రువు. సంతోషము మీ యొక్క సొంత నిధి. మీరు ఎలా కావాలంటే అలా మీరు మైండ్ ని మేనేజ్ చేయవచ్చు అన్నమాట. సో మన మనసుతో చేసుకున్న సంకల్పాలే మన సంస్కారాలుగా తయారైపోతాయి. సంస్కారాలు తయారైపోయినాక అటువైపు ఆసక్తి వెళ్ళిపోతుంది, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అందుకే సంస్కారాలు తయారైనాక మళ్ళీ దాన్ని మనసు సంకల్పాలతో సంస్కారాలు తయారైన కూడా మళ్ళీ ఆ సంకల్పాలతోనే సంస్కారాన్ని చేయించాలి. అంతే టైం పడుతుంది అన్నమాట తోడడానికి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అందరు సాటిస్ఫైడ్? ఆల్ ఆఫ్ యూ సాటిస్ఫైడ్? yes సో మైండ్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటిది? మేనేజింగ్ యువర్ థాట్స్. With thoughts you can change even sun, moon and stars. Okay, then if I can change Prakriti, so I can't change my life and career 100%. But analyze where the problem is. Analysis కావాలి కదా. అన్నిటికంటే మన యొక్క సక్సెస్ ని డిటరేట్ చేసేది ఏంటి? ఈ యొక్క వికారాలు. వికారాలు అనేది మన సక్సెస్ ని డిటరేట్ చేస్తుంది అనమాట. అందుకే ఐ షుడ్ బి వెరీ వెరీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది నెగటివిటీస్. ఈ కామము, కోపము, లోభము, మోహము, అహంకారం. సక్సెస్ఫుల్ పర్సన్ గా కావాలంటే సో మనం వీటి నుంచి అనలైజ్ చేసుకోవాలి. నా మైండ్ లో ఏ బాండేజెస్ ఉన్నాయి, నా మైండ్ లో ఏ నెగటివిటీస్ నన్ను ఇబ్బంది పెడుతుంది. సో వాటిని ఇప్పటి నుంచి వద్దు, ఇప్పటి నుంచి ఇది వద్దు, బస్ నేను ఇలా ఉండాలి. దానిపైన మీకు చెయ్యాలి, చాలా రోజులు చేయాలి. చేస్తే అది పోతుంది. చూడండి, ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు ఎయిమ్స్ లో, కార్డియాలజిస్ట్ అన్నమాట. అంత పెద్ద కార్డియాలజిస్ట్ అయిపోయింది. ఆయనదేంటి షార్ట్ టెంపర్డ్ అన్నమాట. ఊరికనే ఇరిటేషన్, ఊరికనే ఇంపేషెంట్. ఆయన ఏంటి, ఆయన నేచర్ నేను అందరిలో ఫస్ట్ నేనే ఉండాలి, టాపర్ నేనే ఉండాలి. కాంపిటీషన్, కంపారిజన్స్ చాలా అతనిలో ఉంటాయి అన్నమాట. పర్ఫెక్షనిజం, ఏదైనా పర్ఫెక్ట్ గా పని చేయాలి. సో చిన్నదానికి ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్, దో ఈస్ సక్సెస్ఫుల్, కానీ మైండ్ ఎమోషన్స్ లో ఎప్పుడు డిస్టర్బ్. సో ఎయిమ్స్ లో అతను సీట్ దొరికింది. ఎయిమ్స్ లో అతను కార్డియాలజీ ప్రొఫెసర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు, హాస్పిటల్ హెచ్ఓడి. 42 years ఏజ్ లో అతను కార్డియాలజిస్ట్ అయినప్పటికీ కూడా 42 years ఏజ్ లో హార్ట్ ప్రాబ్లం తోనే చనిపోయాడు, హార్ట్ అటాక్. అంటే చూడండి, మనం ఎంత గ్రోత్ ఉన్నా కూడా మన యొక్క ఇన్నర్ వికారాలే మనకి ఏం చేస్తుంది, మన జీవితంని నాశనము చేస్తుంది అన్నమాట, డిస్ట్రాయ్ చేస్తుంది. సో సక్సెస్ఫుల్ లైఫ్ కి పాజిటివ్ ఏదైతే ఉందో వాటిని మనము అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటి, ఏది సప్రెస్ చేయొద్దు, మీ ఎమోషన్స్ ని సప్రెస్ చేయొద్దు. కానీ మైండ్ తోని మనం మేనేజ్ స్లోగా మేనేజ్ చేస్తూ ఆ నెగిటివ్ ని తీసేసి పాజిటివ్ ని న్యాచురల్నెస్ లోకి తీసుకురండి అన్నమాట. అటాచ్మెంట్ ఉండదు, ప్రేమ ఉండాలి. కోపం ఉండదు, శాంతిని తీసుకురండి. ఒక్కొక్క దానికి దాని ఆపోజిట్. సో దీన్ని మనం తీసుకొస్తూ వాటిని మెల్లగా తీసుకెళ్ళిపోవాలి. ఓకే, సో బిందు మీద లైన్ లో ఉన్నారా? సో 1 hour సెషన్ కదా. సో 5 minutes మెడిటేషన్ చేయండి. ఒక క్వశ్చన్ అక్క,
చెప్పండి. చాలు. మామూలుగా మనం కంట్రోల్ చేసుకోవాలంటాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మన ఎమోషన్ బయట పెట్టకపోతే ఏమనుకుంటారంటే వాళ్ళు నెగిటివ్ గా మనల్ని అంటే డౌన్ గ్రేడ్ చేస్తారు. అంటే అంటే ఇప్పుడు ఎట్లుందంటే కొన్నిసార్లు మనం కొప్పడాల్సి వస్తుంది. కొప్పడకపోతే ఏమనుకుంటారంటే ఇలా చేత కాదు అని. ఆ దాంట్లో పర్స్పెక్షన్ లో మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు. కొన్నిసార్లు రియాక్ట్ కావాలి. అప్పుడు కూడా మనం అంటే ఎలా చేయాల్సిన దగ్గర కూడా ఎలా ఆపుకొని ఉండగలుగుతాం మనం? అయితే చూడండి, ఒకటి లైఫ్ యొక్క రియాలిటీ ఏంటి, మనము పవర్ఫుల్ గా ఉన్నాము, కరెక్ట్ గా ఉన్నామంటే మనం ఆ టైం కోసం మనం అనుకుంటాం మనం ఏదో ఓడిపోతున్నామని. ఆ టైం కోసం మనం అనుకుంటాం నేను ఓడిపోతున్నాను ఎందుకంటే నేను మాట్లాడతలేదు. కానీ మీరు మనసులో మీరు కరెక్ట్ గా ఉన్నారు, 100% యువర్ కరెక్ట్, మీ మనసులో మీరు కరెక్ట్ ఉన్నారు అనుకోండి, మీరు ఆ టైం యొక్క మూమెంట్ ని మీరు చూడకండి. అది అక్కడ ఓడిపోవడమే, కానీ మీరు నిత్య జీవితంలో మీరు గెలుస్తారు. ఆ టైంలో మీ మనసుకి కూడా ఆ ఓటమిని మీరు అంగీకరించకండి. ఇప్పుడు ఒక హేళన చేశారు ఎవరైనా మన ముందే, నేను దాన్ని చేయలేకపోతున్నా, కానీ అది నా తప్పు కాదు, అక్కడ హేళన జరిగింది, ఓకే లెట్ గో, నేను తప్పు చేయలేదు అక్కడ, కానీ నేను కరెక్టే ఉన్నాను. కానీ అక్కడ హేళన జరిగిందంటూ నా కర్మ అయితే రాంగ్ కాదు కదా. తర్వాత ప్రతి మనిషికి అర్థమవుతుంది వీళ్ళు కరెక్టా రాంగా. కానీ అక్కడ నేను ఫీల్ కాదు, నేను ఫీల్ అయ్యాను అనుకోండి, అది మళ్ళీ నాకే కొంచెం మళ్ళీ నా ఎనర్జీ పోతుంది అనమాట. ఇక్కడ మన మెచ్యూరిటీ కాదు. సో ఎప్పుడైతే మెచ్యూరిటీగా ఉంటూ మెచ్యూర్డ్ థింకింగ్ అంటే ఇది స్పిరిచువాలిటీ మన లైఫ్ లో ఉండడం అంటే అదే అనమాట. ఒక సిచ్యువేషన్ లో రైట్ ఏంటి రాంగ్ ఏంటి కరెక్ట్ అవగాహన ఉంటూ ఎదుటి వాళ్ళు రాంగ్ ని కూడా వాళ్ళు ఒక హేళనలాగా, నేను చెప్పిన కరెక్ట్ ని కూడా హేళనలాగా తీసుకున్నారంటే మీ మైండ్ లో మీరు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండండి అంటే వాళ్ళే అసలు నాకంటే తక్కువ అనేది మైండ్ లో మీరు హ్యాపీగా ఉండండి. తర్వాత మీ రిజల్ట్ మీకు ఎలా అయినా రావాల్సింది. కానీ ఆ టైంలో మీ యొక్క ఫీలింగ్స్ లో మీరు డౌన్ గ్రేడ్ కాకూడదు. సో అది కూడా నాలెడ్జ్. సో జ్ఞానంతో మనకు ఆ పవర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, Sister is nice reasoning. It's very good. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్? ఎందుకంటే మనం కర్మక్షేత్రంలో మనము చాలా మంది అన్రియాలిటీని కూడా ఇప్పుడు హైప్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ కన్సర్న్. రియాలిటీ మీరు గుప్తంగా ఎంత సేవ చేస్తున్నారో, మీరు గుప్తంగా చేసింది మిమ్మల్ని ఒక రోజు లైమ్ లైట్ లోకి తీసుకురావాల్సిందే. మీ యాక్షన్ ఎక్కడికి పో. సో అవేర్నెస్ ని మనం పెట్టుకుంటూ మనము పనులు చేసుకుంటూ ఉంటే ఎవరు మనం డిస్టర్బ్ చేసినా మనం మైండ్ లో డిస్టర్బ్ కావు. సో ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనలోకి రావాలి. అది కూడా వస్తుంది రోజు మనము చింతనతో ఏదైనా మనం చేయొచ్చు. ఓకే, I asked the Shrilata sister కి నేను అడుగుతున్నాను, నథింగ్ బట్ సిస్టర్ ఈ యొక్క నల్లకుంట బ్రాంచ్ లో you did a great service to some surrendered sister of Brahmakumaris. When she's been some positive of this coronavirus కి పాజిటివ్ గా ఉన్నప్పుడు సిస్టర్ శ్రీలత వీరు చాలా వరకు కోఆపరేట్ చేస్తూ హెల్త్ ఇష్యూ అండ్ కేరింగ్ చాలా బాగా చేస్తూ వారిని చాలా క్యూరప్ చేశారు. ఆ సిస్టర్ ని కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ఒకసారి షేర్ చేస్తే ద పీపుల్ మే గెట్ సమ్ స్ట్రాంగ్ మైండ్ టువర్డ్స్ దిస్ కరోనా వైరస్ అనుకుంటా. సిస్టర్ స్వయంగా వారే వెళ్ళి వారికి భోజనం అందించడం కానీ అలా చేశారనమాట. సిస్టర్ చాలా కేరింగ్ తో ఆ సిస్టర్ కి విత్ ఆర్ లవ్ అండ్ అఫెక్షన్ వి కెన్ సే దట్ కాంటాక్ట్ లో వీరే ట్రీట్ చేశారు అని చెప్పాలి ఆ సిస్టర్ కి. సో ఒకసారి 2 minutes మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశాక ఐ ఆస్క్ టు హావ్ ద మెడిటేషన్ అగైన్. ఓకే. అయితే జూలై టైంలో అప్పుడు కరోనా ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నది కదా, అందరు కొంచెం భయపడుతున్నారు, ఇంకా ఎవరిని టచ్ చేసినా ఎక్కడ వస్తుందని. అయితే మన సెంటర్ సిస్టర్స్ కి ఒకరికి వచ్చిందని వార్త విన్న, నిమోనియా వచ్చిందనమాట ఒక సిస్టర్ కి. అయితే మరి ఆ సిస్టర్ కి నిమోనియా వచ్చేసరికి ఒక సెంటర్ లో అక్కడ ఓన్లీ 1
చిన్న ప్లేస్ ఉంది, అకామిడేషన్ ఓన్లీ 1 రూమ్ నే ఉందన్నమాట. క్వారంటైన్ పెట్టడానికి వాళ్ళ దగ్గర లేదు వేరే అకామిడేషన్. అయితే ఇంకప్పుడు ఎక్కడ పెట్టాలి అని బెంజీ ఆలోచిస్తున్నారు అనమాట. చాలా మంది భయపడ్డారు, అమ్మో మా దగ్గర నిమోనియా స్టేజ్కి వచ్చేసిందంటే అందరు భయపడతారు కదా, మా దగ్గర సెంటర్ లో పెట్టుకుంటే ఇలా బెంజీ ఇక్కడ ఉంచాలా అని అంటే సరే వెంటనే యాక్సెప్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ సెంటర్ లో 2 పోర్షన్స్ పైన కింద ఉంది. అంటే ఒకటి ఏంటంటే చూడండి, మన జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మనం ఎంత నిర్భయంగా ఉంటూ ఇంకా పరమాత్మ మన తోడున్నాడు కదా. మనకు అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి, గాడ్ చెప్పేది ఏంటి, దేనిపైన కూడా మనకు భయం అనేది ఉండకూడదు. నాది అనుకున్న దగ్గర భయం వస్తుంది. ఓకే, 1 థింగ్, భయానికి కారణం ఏంటి, ఎవరికి భయం ఉంటుంది, నాది అని అనుకున్న దగ్గర భయం. నాది ఏది కాదు అనుకున్న దగ్గర మనం నిర్భయంగా అయిపోతాం అన్నమాట. సో ఆ సిస్టర్ కరోనా అని పాజిటివ్ ఉందో లేదో తెలియదు, బట్ న్యూమోనియా స్టేజ్ ఉన్నందుకు షీ హర్సెల్ఫ్ కి ఇంకా సెంటర్ లో పెట్టి మేము కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. కాకపోతే మనసులో మాత్రము కాన్ఫిడెన్స్ అయితే ఉండేదన్నమాట. ఏదైనా రావచ్చు మనకి, కానీ నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు చూడండి మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు అడవికి వెళ్ళారు, ఓకే, మీ దగ్గర చాలా పెద్ద పెద్ద లాంగ్ అడవికి వేసుకునే బూట్స్ ఉన్నాయి, మీ దగ్గర వెపన్ ఉంది, ఒక పిస్తోల్ ఉంది, గన్ ఉంది, అన్ని ఉన్నాయి, మీకు ఎట్లా అది కొట్టాలో తెలుసు, అన్ని కొట్టాలి. సో మీకు ఏదైనా డేంజరస్ యానిమల్స్ వచ్చినా భయం అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే ఆ దూరం నుంచి వచ్చినా నాకు షూట్ చేయడం కూడా వచ్చు కాబట్టి నేను వెంటనే కిల్ చేయగలుగుతాను. ఆ దూరం నుంచి వచ్చిన వెంటనే నేను దాన్ని ట్రైన్ అయిపోయి ఉన్నాను అన్నమాట. అదే నాకు ఏం నాలెడ్జ్ లేదు, ఏం అసలు దాని గురించి తెలియదు అన్నప్పుడు, అడవికి పోయినప్పుడు అది రాకపోయినా కూడా భయపడుతూనే ఉంటాం అన్నమాట. అలానే నీళ్లు కూడా అంతే. నీళ్ళల్లో కూడా ఒకవేళ స్విమ్మింగ్ చేయడం వచ్చు అనుకోండి, మనం నీళ్ళల్లో పడేసిన, నీళ్ళను చూసినా మనకి పడేసిన చూసినా కూడా మనకు భయం అనిపించదు. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ డైవింగ్ ఇన్ దట్ వాటర్. సో ఆ వాటర్ అనేది నాకు భయం లేదు. అదే రాని వాళ్ళకి వాటర్ అంటే భయం అన్నమాట. అంటే ఒక భయంకి కారణం ఏంటి, ఇక్కడ మనకి ఏమర్థమైంది 2 ఎగ్జాంపుల్స్ తో? భయానికి కారణం ఏంటి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ ఇక పవర్ మనకి ఎప్పుడైతే ఉంటుందో ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి పొజిటివ్నెస్, నాకేమవుతుందో, నాది ఏంటి, నాది నాది అనుకున్నప్పుడు కూడా భయం ఉంటుంది. నాది అసలు ఏం కానే కానన్నప్పుడు భయం అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరిదో ఏదో జరుగుతుంది, మనము ఎక్కడో ప్రమాదం జరిగింది, మనం ఏం అనిపించ, అదే మన ఇంటికి వచ్చేసరికి మనది అనుకుంటాం కాబట్టి అయ్యో ఏం పోయిందో అని అనుకుంటాం. సో అది సింపుల్ సిచ్యువేషన్. అయితే ఆ సిస్టర్ ని 14 days ఇక్కడ పెట్టి రోజు కింద రూమ్ లో పెట్టామన్నమాట. పెట్టేసి రోజు రెగ్యులర్ గా ఫుడ్ అవన్నీ అందించడము ఇచ్చాము. మేము గ్లౌజ్, మాస్క్ ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళాము. ఫోన్స్ ద్వారానే కాంటాక్ట్ చేస్తూ వచ్చామన్నమాట. సో అందుకే ఇంకా మెడిసిన్స్ కూడా ఇచ్చాము, కొన్ని మంచిగా సెట్ అయిపోయింది, క్యూర్ కూడా అయిపోయింది అన్నమాట. సో ఏదైనా కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేట్ ఫియర్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్. సో థ్యాంక్ యూ రాధక్య, బిందు బ్యాన్ కి ఈ యొక్క అవకాశం ఇచ్చారు షేర్ చేసుకోవడానికి. మేము చాలా థ్యాంక్ యూ. సో జస్ట్ 3 minutes మన మెడిటేషన్ ప్రాక్టీస్. ఇఫ్ నో ఎవరికి మీకు క్వశ్చన్స్ ఏమీ లేదంటే వీ కెన్ గో టు మెడిటేషన్. ఒక సాంగ్ పెట్టమంటారా? మ్యూజిక్ పెడతాను. అంటే ఒకటి మనసు సంకల్పాల పైన ఒక సాంగ్ ఉంది, ఓకే ఓకే, అది మీరు వినాలి అని. దాంతో ఎలా ఓకే. వినిపిస్తుందా? వినిపిస్తుంది.
శాంతి. విన్నారా పాట? శాంతియా విన్నామండి. సంకల్పాలతో బ్రహ్మనే సృష్టిని రచించారు. మరి సంకల్పాలతో మనము స్వర్గాన్ని దృష్టిని మార్చాలన్నమాట. మన దృష్టిని మనం సంకల్పాలతోనే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అప్పుడు మొత్తం సృష్టియే మారిపోతుంది. ఓకే. ఓం శాంతి. So, Brahma Kumaris, Srinagar Colony is thanking you, Sister Srilata Garu, and all the participants. Kuda, oka 2 minutes
మనకి ఒక నోటీస్ ఉన్నాయండి, నథింగ్ బట్ కొన్ని డైరెక్షన్స్. సో మన కంటిన్యూస్లీ వీఆర్ హ్యావింగ్ సమ్ బేసిక్ మెడిటేషన్ కోర్సెస్. ఫ్రమ్ మార్నింగ్ మనకి 6 to 7 ఒక సెషన్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇచ్చిన టైంలో 10 to 12 ఇన్ బిట్వీన్ కూడా ఒక సెషన్ తీసుకుంటాము బేసిక్ కోర్సు. ఇలా ఈవినింగ్ అవర్స్ లో 6 to 7 ఒక సెషన్ ఉంటుంది. నైట్ కూడా సమ్ పీపుల్ కి ఇప్పుడు కొంచెం అవైలబిలిటీలో ఉంటున్నారని 9 to 10 కూడా ఒక సెషన్ నడుస్తుంది బేసిక్ మెడిటేషన్ కోర్స్. దాంట్లో మనం వచ్చిన పార్టిసిపెంట్ యొక్క మైండ్ స్టేటస్ ని కూడాను కౌన్సిల్ చేస్తూ మెడిటేషన్ పార్ట్ అనేది నేర్పిస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ సండే గణేష్ చతుర్థి యొక్క సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి ఈ బ్రాంచ్ లో. 5:30 PM to 7:30 PM చిన్న పిల్లలకి అన్నమాట, ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రమ్ 6 to 14 years చిల్డ్రన్ కి కూడాను కాంపిటీషన్స్ అనేవి ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ గణేష ప్రిపరేషన్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్ ఆన్ దిస్ రిలేటెడ్ గణేష్ చతుర్థి యొక్క ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా ఉంది. మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాము. సో యూ కెన్ పార్టిసిపేట్ అన్నమాట. మీ చిల్డ్రన్ కానీ మీ గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ ఉంటే ఈ యొక్క కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ సండే మనకి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గణేష్ చతుర్థి మనం ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మనకి శ్రీలత సిస్టర్ మనకి మైండ్ మేనేజ్మెంట్ అన్నది ఎలా సటిల్ వేలో చెప్పారు, సూక్ష్మ రీతిగా మనకు అర్థం చేయించారు. చాలా ధన్యవాదాలు అక్కే గారికి. అలా మనకి నెక్స్ట్ సండే అన్నమాట ఈ ప్రాక్టికల్ గా మనం చేసే గణేష్ చతుర్థి ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్ళుకోకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనము అనేది ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా చెప్తారు. సో అందరికీ వెల్కమ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఓం శాంతి.